జనరల్‌గా సామాన్యంగా మనం ఏం ఆలోచిస్తూ ఉంటామంటే, రాజకీయ నాయకులు గాని, సెలబ్రిటీస్ గాని, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళెలా ఉంటారు? బయట ఇంత స్ట్రిక్ట్‌గా కనిపిస్తారు గదా! చాలా సిస్టమేటిక్‌గా నడుస్తారు. చాలా సిస్టమేటిక్‌గా ఉంటారు. పెద్దగా నవ్వుండదు. కనిపిస్తే ఒక హాఫ్ స్మైల్ ఇస్తారు. ప్రజలకి ఎక్కడగా గూడా దగ్గరగా ఉండరు. సో, వీళ్ళు ఇలాగే ఉంటారా? ఇంతే సీరియస్‌గా ఉంటారా? ఇంట్లో అసలు ఎలా ఉంటారు? అనేది ఆల్‌మోస్ట్ పెద్దగా మనకు తెలీదు. బట్ వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారు, ఎంత క్యూట్‌గా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అనడానికి ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి, అలాగే ఇరాన్ ప్రధానమంత్రికి సంబంధించి మెలోని. సో, ఆ రీల్ అయితే చాలా అసలు విపరీతంగా ట్రోల్ అవుతుంది. సో, ఈ వీడియోలోనేంటంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటలీ ప్రధాని మెలోనీకి ఒక చాక్లెట్ ప్యాకెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఈయన ఇటలీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం 5 దేశాల పర్యటనలో ఉన్నారు నరేంద్ర మోదీ గారు. సో, అదే సందర్భంగా మెలోనీని అంటే ఇటలీ ప్రధానిని గూడా ఆయన కలవడం జరిగింది. మరి కలిసేటప్పుడు ఏదైనా మనం అతిథిగా వెళ్ళేటప్పుడు ఒక తీపిని తీసుకెళ్లడమో, ఒక గిఫ్ట్‌ని తీసుకెళ్లడమో అది కామన్‌గా ఉంటూ ఉంటుంది. సో, ఈయనేంటంటే మెలోనీకి మెలోడీ చాక్లెట్‌ని గిఫ్ట్‌గా తీసుకెళ్లారు. చాక్లెట్ ప్యాకెట్‌ని. సో, అది చూడంగానే అసలు ఆ మెలోనీ ఫేస్ అంతా గూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే దాన్ని చూపిస్తూ గూడా వాళ్ళిద్దరూ ఒక చిన్న రీల్‌నయితే పోస్ట్ చేశారు. సో, చాలా మంచి గిఫ్ట్ తీసుకొనొచ్చారు మోదీ గారు నా కోసం. ఇండియా నుంచి మెలోడీ చాక్లెట్‌ని తీసుకొచ్చారు అని. సో, మెలోనీని ప్రధాని మోదీ గారు అప్పుడప్పుడు మెలోడీ అని అనేస్తూ ఉంటారంట. 2 దగ్గరగా ఉన్నాయి గాబట్టి. సో, ఆ పేరుకి అలాగే ఈ చాక్లెట్‌కి కాంబినేషన్ బావుంటుంది గాబట్టి మేబీ ఆయన ఆ చాక్లెట్ ప్యాకెట్ తనకివ్వాలని అనుకునుండొచ్చు. సో, ఇది చూసాక మీకు అర్థమైందా? ప్రధాన మంత్రులైనా, రాష్ట్రపతులైనా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కూడా సామాన్యుల్లాగే టైం దొరికేటప్పుడు ఆ టైంని జాలీగా, సరదాగా అందరిలాగానే కామన్‌గా గడపాలని అనుకుంటారు. గడుపుతూ ఉంటారు గూడా. కాకపోతే ఇది జనరల్‌గా ఉండే పబ్లిక్‌కి తెలీదు. మనం ఎట్లా ఉంటామో వాళ్ళు గూడా వెళ్ళే ప్లేసెస్‌లోని, ఉండే ఇంటిలోని సో, అన్నీ చాలా కామన్‌గానే ఉంటూ ఉంటాయి. కాపోతే ఆ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం రిచ్‌గా ఉండడం, కొంచెం యావరేజ్‌గా ఉండడం, కొంచెం పూర్‌గా ఉండడం. సో, బట్ సిస్టమ్ అంతా ఒకలాగే ఉంటుంది. అందరూ గూడా సరదాగానే గడపాలనుకుంటారు టైం దొరికితే. మొత్తానికి మోదీ గారైతే పర్యటనలో బాగా చిల్ అవుతూ ఉన్నారు. అలాగే ఇతర దేశ ప్రధానులను కలుస్తూ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ గూడా ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆనందంగా ఉంచుతూ ఈయన గూడా ఆనందంగా ఉంటూ ఉన్నారు. సో, ఏదైనా గూడా పర్యటన మనకి భారతదేశానికి గూడా చక్కటి లాభదాయకంగా ఉండాలని ఆశిద్దాము. ఇది మొత్తానికి వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.